రాజారెడ్డి అనగా క్రీడాకారులంతా స్టేజ్ దగ్గర రావండి, ఏమనుకోకండి. క్రీడాకారులంతా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి మాట్లాడతారు టోర్నమెంట్ ఉద్దేశించి. ఎవరు చెప్పేది ఆయన అటు ఇటు పోయి వచ్చినాడు. రెండు తరలి బ్యాట్స్మెన్ ఆఫ్ సైడ్ మీదుగా చక్కటి షాట్, అంతే చక్కటి రన్నింగ్తో 2 తరలు రాబట్టారు. కెప్టెన్ అనిల్ అప్పుడే అలసిపోయినట్లున్నాడు. మాకు సంబంధం లేదు. ఓకే కట్టి కొట్టుకోవడం అడ్డం అవుతాయి వాళ్ళకి. మీరు మధ్యలో నిలబడదు కాదు, నువ్వు పక్కన ఈరోజు వాజ్పేయి గారు క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా 45 టీములతో ఇక్కడ సత్యసాయి జిల్లా నుంచి 45 టీంలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మొట్టమొదటిగా బడన్నపల్లి, తర్వాత గొట్లూరు ఈ 2 టీములు పాల్గొంటున్నాయి. ఈ 2 టీముల మధ్య టాస్ వేశాము. టాస్ వేస్తే బడన్నపల్లి వాళ్ళు అనిల్ కుమార్ గారు ఎంచుకున్నారు. సో వాళ్ళు ఇప్పుడు బ్యాటింగ్ తీసుకునేసి గొట్లూరు వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ గారి జన్మదిన సందర్భంగా 16వ తేదీన ఫైనల్స్ ఉంటాయి. ఆ రోజు ప్రజెంటేషన్స్, తర్వాత మెమెంటోస్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి. సత్యసాయి జిల్లాలో అందరిలోనూ క్రీడాకారులు స్ఫూర్తి కలిగించడానికి మన మంత్రివర్యులు గారు సత్యకుమార్ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆ రోజు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడము, తర్వాత ఈ కార్యక్రమం ఉంటాయి. అలాగే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కూడా అదే రోజు. కానీ మహానుభావుడు వాజ్పేయి గారి పేరు పెట్టుకొని మనము ఇవాళ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిజంగా చాలా మంచి శుభ పరిమాణము వాజ్పేయి గారు పెట్టి వాళ్ళ పేరు పెట్టి ఇక్కడ నిర్వహించడం అనేది. కాబట్టి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని అందరికీ బాగా ఉత్సాహం కలిగిస్తుంది. ఈ యొక్క 5వ తేదీ ప్రారంభమై 16వ తేదీకి ఎండ్ అవుతుంది. ఈ 12 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమము జరుగుతుంది. జై హింద్, జై భారత్. ఈ నెల 16, 17 తేదీల్లో ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా, అదేవిధంగా 17వ తేదీన ప్రపంచం మెచ్చిన నేత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ సత్యసాయి జిల్లాలో క్రీడా పోటీలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ సత్యసాయి జిల్లా క్రికెట్ పోటీలను ధర్మవరంలోని ఆర్డిటి గ్రౌండ్లో ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర మంత్రి గారి యొక్క ముఖ్య ఆలోచన, వారి యొక్క ఆలోచన విధానము ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతీ యువకులలో క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ఈ క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఈ పోటీలలో
గెలిచినటువంటి వ్యక్తులకు ₹1,00,000 బహుమానంతో పాటు ఒక మంచి అద్భుతమైన కప్పును కూడా ఇవ్వాలని మంత్రి గారు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రన్నర్గా గెలిచినటువంటి వాళ్ళకు ₹50,000 ప్రైజ్ మనీతో పాటు కప్పునివ్వాలని, అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావచ్చు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కావచ్చు, బెస్ట్ బౌలర్ కావచ్చు, బెస్ట్ బ్యాట్స్మెన్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి పోటీలో గెలిచినటువంటి బాగా నైపుణ్యం వ్యక్తం చేసిన అందరికీ కూడా షీల్డ్ల రూపంలో, మెమంటోల రూపంలో ఇవ్వాలనేటువంటి నిర్ణయం జరిగింది. ఇవాళ సత్యకుమార్ యాదవ్ గారు ధర్మవరం నియోజకవర్గం వచ్చిన తర్వాత నిత్యం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ధర్మవరం నియోజకవర్గం గురించి ఆలోచన చేస్తూ ఇవాళ క్రీడా పోటీలు జరుగుతున్న సందర్భంలో, ప్రారంభిస్తున్న సందర్భంలో ఉదయాన్నే ఈ క్రీడా పోటీలు ఏ రకంగా చేస్తున్నారు, ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా మంచి ఆలోచనతో, స్పోర్టివ్ నేచర్తో ఈ క్రీడా పోటీలు నిర్వహించండి, ఇది నా యొక్క మాటగా క్రీడాకారులకు తెలియజేయమని చెప్పడం జరిగింది. ఆ రకంగానే గెలిచినా ఓడినా స్పోర్టివ్ మోటివ్లో అందరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఆడుతున్నటువంటి క్రికెట్లో ఆడుతున్నటువంటి అందరికీ కూడా, ఆటగాళ్ళందరికీ కూడా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం.